వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి ఫ్యాక్ట్ అనమాట. ద ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనమాట. పిఎస్యు యూనిట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది మనకి 137 వేకెన్సీస్ కొరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి అంటే 8th జూలై నుంచి అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇది మన వేకెన్సీస్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీస్, టెక్నీషియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఆఫీసర్స్ అండ్ సీనియర్ మేనేజరల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదన్నమాట. నెంబర్ 7/2022 అనమాట. 6th జూలైన అయితే ఇది ఇష్యూ అయితే అయింది. ఇంకా మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే సీనియర్ మేనేజర్ మెటీరియల్ అనమాట, 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్, ఓబీసీ. ఇంకా సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ మేనేజర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 1 వేకెన్సీ. సీనియర్ మేనేజర్ ఎస్టేట్ 1 అండ్ సీనియర్ మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్ 1 పొజిషన్. సీనియర్ మేనేజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 1 పొజిషన్. ఆఫీసర్ సేల్స్ అనమాట 8 ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీస్ ఎలక్ట్రికల్ 18 ఉన్నాయి. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ సివిల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అండ్ సేఫ్టీ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హ్యూమన్ రిసోర్సెస్, మెటీరియల్స్ ఇవైతే ఉన్నాయన్నమాట మేనేజ్మెంట్ ట్రైనీస్. టోటల్ మనకి 58 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా మనకి 62 వేకెన్సీస్ ఏమో టెక్నీషియన్ అనమాట. వేరియస్ బ్రాంచెస్లో అయితే ఉన్నాయి. ప్రాసెస్లో ఎక్కువ ఉన్నాయి 45. ఇంకా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇదన్నమాట. టెక్నీషియన్ 62, మేనేజ్మెంట్ ట్రైనీస్ 58, టోటల్ 137 వేకెన్సీస్ అనమాట. ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియానేమో ఇలా ఉన్నది. సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 29,100 నుంచి 54,500 దాకా శాలరీ ఆఫర్ చేస్తున్నారు. 45 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది ఎస్సీ, ఎస్టీ, యూడబ్ల్యూడి, ఓబీసీ వాళ్ళకి. ఇంకా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ 2 years పీజీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ 2 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇదైతే ఇస్తున్నారు. దీనికి సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ అనమాట, సీనియర్ మేనేజర్ మెటీరియల్స్. ఇంకా సీనియర్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్, ఇక్కడ కూడాను 45 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. 2 years పీజీ ఇన్ హెచ్ఆర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్, ఐఆర్ కానీ లేదా లేబర్ వెల్ఫేర్ కానీ సోషల్ వర్క్ దేంట్లో అయినా పర్వాలేదు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే బెటర్ టు గో త్రూ దిస్ డీటెయిల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్. ఇంకా సీనియర్ మేనేజర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 2 years పీజీ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ అనమాట. లేకపోతే మాస్ కమ్యూనికేషన్లో అయితే ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు 9 years వరకు. దీనికి కూడా 45 years అయితే అప్పర్ ఏజ్ అయితే అడుగుతున్నారు. ఇంకా సీనియర్ మేనేజర్ ఎస్టేట్ 45 years అప్పర్ ఏజ్, ఎనీ డిగ్రీ అండ్ రిటైర్డ్ యాజ్ మేజర్ ఆర్ లెఫ్టినెంట్ కమాండర్ ఆర్ స్క్వాడ్రన్ లీడర్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. డిఫెన్స్ సర్వీస్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది. ఇంకా సీనియర్ మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట, క్యూఏ. దీనికి కూడా 45 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ 9 years ఎక్స్పీరియన్స్, 9 years ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా సీనియర్ మేనేజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట, 45 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఇంకా ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ 9 years ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఆఫీసర్ సేల్స్, దీనికి 26 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ 60% మార్క్స్. ఇంకా కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు ఎడిషన్, తెలుగు, ఇంగ్లీష్ తోడుగా ఇవి కూడా ఉన్న వాళ్ళకైతే కనుక ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. వర్కింగ్ నాలెడ్జ్. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీస్కి వచ్చేసరికి వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్ అనమాట, విత్ 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు ఆ పర్టికులర్ బ్రాంచ్లో. ఇంకా టెక్నీషియన్కి వచ్చేసరికి ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్కి వచ్చేసరికి 26 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఇంకా టెక్నీషియన్కి 35 years అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి
మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి 20,600 నుంచి 46,500 రూపీస్ అయితే శాలరీ ఆఫర్ చేస్తున్నారు. అది E2 కేటగిరీకి సంబంధించినటువంటి పే స్కేల్ అయితే అప్లై అవుతుంది. ఇంకా టెక్నీషియన్కి వచ్చేసరికి WG18 గ్రేడ్ అనమాట, 32,000 రూపీస్ అయితే శాలరీ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ అప్లికబుల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి పిఎస్సి యూనిట్ కాబట్టి. ఇంకా టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఎస్సి డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే అడుగుతున్నారు ఇన్ రెలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ, ఎస్ఎస్సి, ఎన్సిఎల్ అనమాట, నాన్ క్రీమీ లేయర్కి, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పీడబ్ల్యూడి 10 years ఇదైతే చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది నాన్ రిఫండబుల్ అనమాట, 1,180 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట అయితే అప్లికబుల్ అవుతుంది. ఫర్ మేనేజరియల్ వేకెన్సీస్ పైన ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో 1 to 17 అండ్ 590 రూపీస్ ఫర్ నాన్ మేనేజరియల్ వేకెన్సీస్కి అయితే 590, మేనేజరియల్ వేకెన్సీస్కి అయితే 1,180 రూపీస్ అనమాట, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం, ఇంకా ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనమాట. ఓన్లీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ వేకెన్సీస్కి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి హైదరాబాదు కూడా ఉన్నది ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ 1 to 6 వచ్చేసరి క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ టు బి హెల్డ్ ఎట్ కోచి. అండ్ పోస్ట్ నెంబర్ 7 వచ్చేసరికి బేస్డ్ ఆన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ టు బి హెల్డ్ ఎట్ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం అండ్ కోచి. ఇంకా వచ్చేసరికి ద పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ ఉద్యోగ మండల్ కోచి. ఇంకా పోస్ట్ నెంబర్ 8 to 17 వచ్చేసరికి బేస్డ్ ఆన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ టు బి హెల్డ్ ఎట్ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కోచి అనమాట. ఇంకా లాస్ట్ 18 to 22 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కోడ్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఇన్ ద టెస్ట్, ఓన్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ద టెస్ట్ ఈస్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఎట్ తిరువనంతపురం, కోచి. ఇవైతే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఈ పోస్ట్ పైన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మనకి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్వ్యూస్ అవి మనం పర్టికులర్గా చదువుకొని అయితే అప్లికేషన్ పెట్టుకోవడం అయితే బెటర్. వన్స్ వీ హ్యావ్ పెయిడ్ ద ఫీజ్ కెనాట్ బి రిఫండెడ్ ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. కాబట్టి యూజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ వన్స్ అగైన్ బిఫోర్ అప్లయింగ్ ద అప్లై ఆన్లైన్. ఇంకా మనకి దీనికి సంబంధించినంత వరకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th July 2022 అనమాట లాస్ట్ డేట్. ఇంకా ఇక్కడ మనకి అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 8th July 2022 రేపు స్టార్ట్ అవుతుంది. ఈ లింక్ అయితే రేపు యాక్టివేట్ అవుతుంది. ఇదేమో మనకి డిక్లరేషన్ ఫార్మేట్ అనమాట. ఓబీసీ ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళ కోసము. ఇదేమో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వేషన్ పొందాలంటే ఈ ఫార్మాట్స్ తీసుకొని ఫిల్ చేసి అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ 137 వేకెన్సీస్కి సంబంధించినటువంటి పూర్తి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.